ఇలా అయితే రెడీ అయిపోయి పార్ట్ టైంకి వెళ్తున్నాం. సో పాకి పనికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాం. సో ఇది షెఫ్ కోట్. సో చూపిస్తున్నా ఎలా ఉంటుందో అని చెప్పేసి అక్కడ కూడా మనకి వచ్చేసి కిచెన్ ట్రై చేస్తాను చూపించడానికి అయితే. సో ఇదైతే మన షెఫ్ కోట్ అనమాట. ఇదైతే మనం రెడీ అయిపోయాం. లెట్స్ గో. బయట అయితే వెదర్ చల్లగా ఉంది. సో అందుకే ఒక చిన్న హుడీ అయితే వేసుకుని వెళ్ళిపోతున్నాం. మరీ ఎక్కువ చల్లగలేదు. సో ఇవాళకి అలా సర్వైవ్ అయిపోవచ్చు. ఇవాళ లాంగ్ డే షిఫ్ట్ అనమాట. సో ఏమైపోతుందో చూడాలి. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30 to 10:30. సో క్లోజ్ అయ్యే లోపు 11:30 అయింది. సో క్లోజింగ్లో మళ్ళీ ఒక వీడియో అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే అప్పటికే ఇలా పడిపోతుంటాం అనమాట. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలిసిన విషయమే అందరికీ. సో ఇక్కడ చాలా కష్టం ఉంటుంది పాకి పనిలో అయితే. ఫైనల్లీ సో మనం అయితే పాకి పనికి వెళ్ళడానికి రెడీ అనమాట. స్టే ట్యూన్ గైస్. నైట్కి వచ్చేలోపు ఫేజ్లో అయిపోయింది. ఇదే మనం వర్క్ చేసే రెస్టారెంట్ అనమాట. బీచ్కి దగ్గరలో ఉంటుంది. సో ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ అయితే ఇంకా బిజీ అనమాట. సో ఇదన్నమాట మనం వర్క్ చేసే రెస్టారెంట్. ఇవన్నీ కూడా వచ్చేసి మేము కుక్ చేసే వాటిలో కొన్ని అయితే ఇమేజెస్ యాడ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ కిచెన్లో వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట. ఎందుకంటే ఈ వీడియో నేను సాటర్డే రికార్డ్ చేశాను. అండ్ సాటర్డే అంటేనే చాలా బిజీ ఉంటుంది. సాటర్డే అండ్ సండే ఇక్కడ మొత్తం జనాలంతా కూడా వచ్చేసి బయట ఉంటారనమాట. ఎందుకంటే సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అన్ని రెస్టారెంట్స్ అయితే ఫుల్ ఉంటాయి. సో అలా వీడియో అయితే కిచెన్లో తీయడం కుదరలేదు. సో ఇవైతే మేము చేసే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను యాడ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ చాలా అంటే చాలా కష్టం నిజంగా పార్ట్ టైమ్స్ చేయడం ఇక్కడైతే. మీకు చెప్పినట్లుగా వీడియో తీయడం అయితే నిజంగా కుదరలేదు. ఎందుకంటే డెడ్ అనమాట. సో ఆల్మోస్ట్ 13 hours షిఫ్ట్ అయింది. సో దాని తర్వాత లిటరల్గా కొంచెం కూడా ఓపిక లేదు. సో వీడియో అయితే తీయడం కుదరలేదు అనమాట. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. సో అదైతే మాత్రం నిజం అనమాట.